నా పేరు మర్రిపాటి నాగభరత్. నాకు ఇవాళ విడుదల ఫలితాల్లో 580 ర్యాంక్ వచ్చింది. దీనికి నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ, ఎస్పెషల్లీ మా ఫాదర్ మర్రిపాటి నాగరాజు గారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్గా పనిచేస్తున్నారు కడప. సో ఆయన సపోర్ట్తోని, తర్వాత మా ఫ్రెండ్స్ సపోర్ట్, ఎస్పెషల్లీ మా మిత్రుడు చైతన్య, అలాగే మెంటర్స్ లైక్ బాలత మేడం, వివేకానంద సార్, తర్వాత మనీష్ సార్, ఇలాంటి వాళ్ళందరి సహకారంతో నాకు ఇవాళ ర్యాంక్ వచ్చింది. చాలా ఆనందంగా ఉన్నాను. అంటే ఈ ప్రిపరేషన్లో చాలా ఎత్తుపల్లాలు చూశాను. తర్వాత చాలాసార్లు ఏమనిపించేదంటే ఈ ప్రిపరేషన్లో చాలా హార్డ్షిప్స్ ఉన్నాయి, మనకు ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండు, మనకు ఒక రైట్ స్ట్రాటజీ దొరికితే బాగుండు అని చాలా వేసి చూసేవాడిని. అలాంటి టైంలో చాలామంది హెల్ప్ చేశారు. ఆ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని డైలీ హార్డ్ వర్క్ చేసుకొని, అట్ ద సేమ్ టైం మన మెంటల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ ఉండాలి, తర్వాత పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్పకుండా ఇది మనము ఖచ్చితంగా సాధించగలిగిన ఎగ్జామే. నేనేమో ఇది ఖచ్చితంగా అవ్వదు, లేదంటే ఇది చాలామంది చేయలేరు అని అన్నాను. ఎందుకంటే ప్రతి సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే దీనికి రైట్ స్ట్రాటజీ ఉంటే డెఫినెట్గా దీన్ని క్లియర్ చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సిలబస్ అనేది బాగా అధ్యయనం చేయాలి. తర్వాత క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, సిలబస్కి క్వశ్చన్స్కి అనుసంధానం అనేది బాగా అర్థం అవ్వాలి. అది అయిన తర్వాత పర్ఫెక్ట్ మెంటర్ దొరికిన తర్వాత రోజు ఆన్సర్ రైటింగ్ చేయడం, క్వశ్చన్స్ సాల్వ్ చేయడం. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనం ఎక్కడున్నాం, మన గోల్ ఎక్కడుంది అనేది డైలీ మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఇంప్రూవ్ అవుతుంటాం. తర్వాత మన మెంటల్ బ్యాలెన్స్ బాగా మనం చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. ప్రిపరేషన్ అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు అడిగితే చదువుకోవడం అనేది అన్నింటికంటే గొప్ప వరం అనమాట. అది దొరకడం అనేది, అందుకే చదువు అనేది భారంగా కంటే చాలా మన ప్రపంచాన్ని చాలా చదువుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం అనే దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే డెఫినెట్గా చాలా బాగుంటుంది. రాదర్ దాన్ ర్యాంక్ ఒక్కటే కొట్టాలనే దానికంటే. మేడం నాకు ఒక గురువు గారు లాగా, అంటే తర్వాత ఒక అవినాభావ సంబంధం కూడా అనమాట. ఎప్పుడెప్పుడైతే మేము లోగా ఉంటామో స్టూడెంట్స్, ఆవిడ కాల్ చేసి మరీ ఈసారి నీకు డెఫినెట్గా వస్తుంది అని కొంచెం సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ అన్నీ ఇస్తుంటారు అనమాట. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ అప్పుడు నాకు మేడం పరిచయం అయ్యారు. అప్పుడు చాలా సపోర్ట్ చేశారు. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు, తర్వాత ఎలా మనం ఆన్సర్ చెప్పాలి, అటువంటివన్నీ చాలా ట్రైనింగ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ కూడా చాలా హెల్ప్ చేశారు ఎగ్జామ్కి. సో ఆ విధంగా అయితే మేడంకి నేను చాలా రుణపడి ఉన్నా. చాలా ఆనందంగా ఉంది. మా ఫాదర్కి ఫోన్ చేసినప్పుడు నాకు మాటలు రాలేదు, కాకపోతే ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మా మదర్ చనిపోయారు, కాకపోతే ఆవిడ లాస్ట్ కోరిక అనమాట ఇది. సో నేను అది చేయడం అనేది, ఆవిడ ఎక్కడైనా చూస్తుంటారేమో నా ర్యాంక్ వచ్చింది అనేది, ఆవిడ ఆనందిస్తే నాకు ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో బేసిక్గా నాకు దేశంలో ఉండే సమస్యల మీద ఒక అధికారిగా నేను నా వంతు కృషి నేను చేసి, ఎస్పెషల్లీ హెల్త్, ఎడ్యుకేషన్, తర్వాత పేదరికం, వీటి మీద ఖచ్చితంగా మనము పోరాడి డెఫినెట్గా ఒక ప్రభుత్వం ద్వారా మనం ఏమైతే చేయగలుగుతానో అలాంటివన్నీ చేసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత 2047లో డెవలప్డ్ కంట్రీగా మన ప్రధాని గారు చెప్పారు. ఆ రకంగా ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తానని అనుకుంటున్నాను.